హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పాజిటివ్ థాట్స్. ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి టాపిక్ని కవర్ చేస్తున్నా కాబట్టి ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి. నా పేరు వెంకట్, విశ్వమణి వెంకట్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, అలాగే హోపోనోపోనో హీలర్ని. ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకోవాలనుకుంటే ఏప్రిల్ 6వ తారీఖున ఒక 30 డేస్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎవరికైనా ఈ 30 డేస్ ప్రోగ్రామ్ మీ జీవితాన్ని అద్భుతంగా మార్చగలదు అని కనుక మీకు నమ్మితే, ఒక అద్భుతమైన అవకాశంగా మీరు భావిస్తే ఈ 30 డేస్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఈ ప్రోగ్రాంలో లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఎలా పనిచేస్తుంది, మేనిఫెస్టేషన్ నిజంగా ఎలా చేయాలి, మెడిటేషన్ పర్ఫెక్ట్గా చేయడం ద్వారా, హోపోనోపోనోని మనీ గురించి చేయడం ద్వారా జీవితంలో మనీ ఫ్లోని ఎలా పెంచుకోవచ్చు అన్న విషయాలన్నీ చాలా క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్. మరి ఈరోజు వీడియోలో టాపిక్ ఏంటంటే, అనుకున్న పనులు అసలు అవ్వవు అనుకున్న పనులు కూడా జరగాలి అంటే ఏం చేయాలి? ఇంపాసిబుల్ అని అనుకున్న పనులు కూడా జరగాలి అంటే ఏం చేయాలి? అంటే మీ ఆలోచనల్ని, మీ మైండ్ సెట్ని ఏ విధంగా మార్చాలి? అంటే మీ ఆలోచనలు, మీ చర్యలు కలిపిన ఒక కాంబో ఏ విధంగా సెట్ చేసుకోవాలి అన్న విషయాన్ని చాలా క్లియర్గా ఈ వీడియోలో చెబుతాను. చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వండి. దీనికి మొదట ఫాలో అవ్వాల్సిన విషయం ఏంటంటే, ఇంపాసిబుల్. మీరు జరగాలి అని అనుకున్న పనిని ఇంపాసిబుల్ అనే స్టేట్ ఆఫ్ మైండ్ని తీసేయాలి. అంటే మీరే అది జరగదు అని ముందే డిసైడ్ చేసేస్తే మరి ఆ పని ఎలా జరుగుతుంది? ఒక్కసారి అర్థం చేసుకోండి. అంటే మీ మైండ్కి మీరే అది జరగదు, ఇంపాసిబుల్ అని డైరెక్షన్ ఇచ్చేస్తే మరి మీ మైండ్ జరిగే విధంగా ఎలా వెళ్తుంది? కాబట్టి ఇది జరగదు, ఇది అవ్వదు అనే ఆలోచన నుంచి ఇది పని చేస్తుంది, ఇది అవుతుంది, ఎందుకు జరగదు అనే ఆలోచన వైపు కనుక మీరు వెళ్ళారు అంటే మీ మైండ్ సొల్యూషన్స్ని వెతుకుతుంది. గుర్తుపెట్టుకోండి, మీ మైండ్కి ఎటువంటి ఆలోచనలు ఇస్తారో దాని ప్రకారమే అది పనిచేస్తుందని మనకు తెలుసు. కాబట్టి ఇంపాసిబుల్ అనేదే లేదు, ప్రతిదీ పాసిబులే అని నమ్మి మీరు కనుక పర్ఫెక్ట్గా ఫాలో అయితే అనుకోని పనులు కూడా చాలా సింపుల్గా అవుతాయి. ఇది 100% వాస్తవం. ఇంకొక పాయింట్ ఏంటంటే, బ్రెయిన్ ఎప్పుడూ కూడా, అంటే బ్రెయిన్ని, మన ఆలోచనని ఎప్పుడూ కూడా సొల్యూషన్ మోడ్లో పెట్టాలి. సొల్యూషన్ మోడ్ అంటే మీరు ఏదైతే చెయ్యాలనుకుంటున్నారో, మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో, ఏ పనైతే సింపుల్గా కంప్లీట్ చేయాలనుకుంటున్నారో దానిని ఎలా చేయాలి, ఏ విధంగా చెయ్యాలి అని గనక మీరు పదే పదే ఆలోచిస్తున్నారు అంటే దానినే సొల్యూషన్ మోడ్లో పెట్టడం. అంటే మీరు సొల్యూషన్ కోసం వెతుకుతున్నారు. మరి ఆ ఆలోచనలు తీవ్రత పెరిగితే మరి అప్పుడు బ్రెయిన్ అనేది ఖాళీగా ఉండదు కదా, సొల్యూషన్స్ వెతుకుతుంది. మనం సింపుల్గా ట్రై చేస్తే 1, 2 దారులే, కానీ మన సబ్కాన్షియస్ మైండ్ అవ్వచ్చు, యూనివర్స్ అవ్వచ్చు, నిజంగా సొల్యూషన్స్ గురించి కనుక వెతకడం ప్రారంభిస్తే మనం ఊహించని విధంగా కూడా సొల్యూషన్స్ వెతికి పెడుతుంది. అప్పుడు ఆశ్చర్యపోవడం మన వంతు అవుతుంది. అందుకే బ్రెయిన్ ఎప్పుడు కూడా సొల్యూషన్ మోడ్లో పెట్టండి. అలాగే అవ్వాలి అని అనుకున్న పనిని చాలా సింపుల్గా విజువలేషన్ విత్ ఫీలింగ్స్ యాడ్ చేయండి. ప్రతిరోజు కావాల్సింది అయిపోయింది అని ఫీల్ అవుతూ, తప్పే ఉంది, కావాల్సింది అవ్వదు, నా వల్ల కాదు అని అనుకొని నెగిటివ్ ఎనర్జీ ఇచ్చే కంటే అది అయిపోయింది అని ఫీల్ అయితే ఎంత అద్భుతంగా ఉంటుంది. ఆ ఫీలింగే ఒక రకమైన పాజిటివ్ ఇంప్రెషన్, ఒక పాజిటివ్ ఫీలింగ్. అంటే మీకు కావలసినది, మీకు జరగాలి అని అనుకున్న పనిని ఒక విజువల్ కనెక్షన్ తీసుకొని దానికి ఒక అద్భుతమైన ఫీలింగ్ని యాడ్ చేస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది. ఒకసారి మీ ఊహకే వదిలేస్తున్నా, ఇలా ప్రాక్టీస్ చేయండి. అంతేకాని అవ్వదు, నా వల్ల కాదు ఇది యాడ్ చేస్తే ఏం జరుగుతుందో మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. దాని ప్లేస్లో విజువలైజేషన్, మంచి పాజిటివ్ యాటిట్యూడ్, మంచి పాజిటివ్ ఫీల్తో కనుక మీరు చేశారు అంటే అవ్వవు అనుకున్న పనులు కూడా చాలా ఈజీగా అవుతాయి. ఇది 200% వాస్తవం. నమ్మాలి, ఫాలో అవ్వండి. నమ్మితే సరిపోదండి, గుర్తుపెట్టుకోండి. దానిని పర్ఫెక్ట్గా ఫాలో అయితే రెగ్యులర్గా పాజిటివ్ ఎఫర్మేషన్స్ని, రెగ్యులర్గా మీరు చేస్తున్న పని మీద మంచి పాజిటివ్ ఫీల్ని కనుక యాడ్ చేస్తే అప్పుడు ఎలాంటి పని అయినా సరే చాలా సింపుల్గా అవుతుంది. అంటే మీ పని అవ్వడానికి మధ్యలో వచ్చే అడ్డంకులు, అది వ్యక్తులైనా పరిస్థితులైనా, వాటిని ఇలా ఛేదించుకుంటూ అలా చొచ్చుకుపోతుందన్నమాట మీ సబ్కాన్షియస్ మైండ్. అంటే రియల్గా సొల్యూషన్ కోసం ఫైండ్ చేయడం అంటే అదే, ఒక బుల్లెట్ ట్రైన్ లాగా. చాలా 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 సింపుల్. కానీ దానిని సింపుల్ చేసుకోవాలి అంటే కేవలం
మన ఆలోచనను మార్చుకుంటే సరిపోతుంది అంతే. ఆ విజువల్ కనెక్షన్ తీసుకున్నప్పుడు ఆల్రెడీ జరిగిపోయిందని ఊహించుకుంటూ ఆ రిలీఫ్, పని జరిగిపోతే ఎంత రిలీఫ్ వస్తుంది. ఆ ఫ్రీడమ్‌ని ఎంజాయ్ చెయ్యడం. ఇది కదా అసలైన మజా అంటే. ఎప్పుడైతే ఆ ఫీల్‌ని ఎంజాయ్ చేస్తారో, ఆ రిలాక్స్ మోడ్‌ని అనుభూతి చెందుతారో, అప్పుడు అవ్వాల్సిన పని చాలా సింపుల్‌గా అయిపోతుంది. ఇది ప్రాక్టీస్ చేయడం కూడా చాలా ఈజీ. మీరు గనక రెగ్యులర్‌గా దాన్ని ఆచరణలో పెట్టారు అంటే చాలా సింపుల్‌గా చేసేస్తారు. అప్పుడు తెలియని ఉత్సాహం, ఏదో తెలియని బాడీలో కానీ, మైండ్‌లో కానీ ఏదో తెలియని తేలికదనం కూడా వస్తుంది. ఇది 100% వాస్తవం. మరి ఈ ఊహాశక్తిని పెంచుకోవడానికి, ఆ విజువల్ కనెక్షన్‌ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మీరు ఒక పని చెయ్యాలి. ఒక టార్గెట్ పెట్టుకున్నారు. ఆ పనికి ఒక యాక్షన్ కూడా పెట్టాలి. పనిని మొదలుపెట్టాలి అంటే మీ వంతు ప్రయత్నంగా మొదలుపెట్టాలి. అందులో చిన్న చిన్న విజయాలను కూడా సెలబ్రేట్ చేసుకోవాలి. అంటే చిన్న అచీవ్స్‌మెంట్‌ని కూడా టార్గెట్ పెద్దదైనా, టార్గెట్ ఇంకా దూరంలో ఉన్నా, దాన్ని ఆల్రెడీ 1, 2 స్టెప్స్ ముందుకు వెళ్లారనుకోండి, వాటిల్ని కూడా ఎంజాయ్ చేయాలి. సెలబ్రేట్ చేసుకోవాలి. ఆ విజయాన్ని ఆనందించాలి. అప్పుడు మీ టార్గెట్ ఎంత దూరం ఉన్నా సరే చాలా ఈజీగా రీచ్ అవుతారు. చాలామంది చేసే అతిపెద్ద తప్పేంటంటే, చాలా పెద్ద గోల్ పెట్టుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. రూ. 1,00,00,000 మీ గోల్ అన్నప్పుడు దాని గురించి మంచి మేనిఫెస్టేషన్ చేస్తున్నారు. మరి ఆ రూ. 1,00,00,000 పొందే క్రమంలో మీకు ఒక 5,000 యాడ్ చేశారనుకోండి. మరి అది కూడా మీ రూ. 1,00,00,000కి ఒక స్టార్టింగ్ పాయింటే గదా! మరి దానిని కూడా సెలబ్రేట్ చేసుకోవాలి కదా! ఆ విజయాన్ని కూడా ఎంజాయ్ చేయాలి కదా! లోపట అనుభూతి చెందాలి కదా! ఇది మర్చిపోతారు. అంటే రూ. 1,00,00,000లో 5,000 ఏమాత్రం, 10,000 ఏమాత్రం అనే ఇన్నర్ ఫీలింగ్ ఉంటది చూసారా? అది చాలా డేంజర్. అంటే ఇక్కడ చెప్పేదేంటంటే విజయం ఇంకా ఎంత దూరంలో ఉన్నా సరే మీ ఒక అడుగు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. దానిని కూడా సెలబ్రేట్ చేసుకోవడం అనేది మీరు మెయిన్ గోల్‌ని రీచ్ అవ్వడానికి చాలా 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 బాగా హెల్ప్ అవుతుంది. ఇక చెయ్యాలనుకున్న పనికి యాక్షన్ పెట్టాలని తెలుసు. కానీ డౌట్ లేకుండా, ఎటువంటి అనుమానాలు పెట్టుకోకుండా, మంచి పాజిటివ్ ఫీల్‌తో దాని వైపు యాక్షన్ చేయండి. లా ఆఫ్ అట్రాక్షన్‌కి ఒక అద్భుతమైన ఫార్ములా. మీ ఆలోచనలు, మీ ఫీలింగ్స్ దానికి యాక్షన్ యాడ్ చేస్తే సక్సెస్. సింపుల్. నార్మల్‌గా చూడండి చిన్నప్పటి నుంచి మనందరం వినే ఉంటాం. A+B² దానికి ఫార్ములా అంటే A² + B² + 2AB అని ఎంత సింపుల్‌గా చెబుతామో, లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా గుర్తుపెట్టుకోండి. లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మనం సక్సెస్ పొందాలి అంటే దానికి ఫార్ములా వెరీ సింపుల్. మీ ఆలోచనలు, మీ ఫీలింగ్స్, విజువల్ కనెక్షన్ అలాగే యాక్షన్ ఇవన్నీ కలగలిపితే రిజల్ట్. సింపుల్ రిజల్ట్. ఇది కదా అసలైన ఫార్ములా. ఈ ఫార్ములాని గనక పర్ఫెక్ట్‌గా అర్థం చేసుకున్నారంటే గుర్తుపెట్టుకోండి జీవితంలో ప్రతీదీ కూడా చాలా సింపుల్ అయిపోతుంది. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ప్రతిరోజు అద్భుతమే. మరి ఇలాంటి అద్భుతమైన సబ్జెక్ట్‌లో అవ్వచ్చు, ఇలాంటి విషయాలు అవ్వచ్చు, ఇలాంటి వీడియోలు అవ్వచ్చు మనం చూస్తున్నాము అంటే మనం ఎంత అదృష్టవంతులమి. చాలా చాలా ఇంపాసిబుల్. ఒకసారి ఆలోచించుకోండి మీకు మీరే. ఇలాంటి మంచి విషయాలు ఎప్పుడు అవసరం లేని రీల్స్ చూస్తూ టైం వేస్ట్ చేసే మీరు ఇలాంటి మంచి విషయాలు వింటున్నారు అంటే ఆల్రెడీ మీకు యూనివర్స్ అవకాశం ఇచ్చినట్టే. దానిని పర్ఫెక్ట్‌గా అప్లై చేసుకోండి. దాన్ని పర్ఫెక్ట్‌గా యూజ్ చేసుకోండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఏప్రిల్ 6వ తారీఖున జరిగే కొత్త 30 డేస్ ప్రోగ్రామ్‌లో జాయిన్ అవ్వాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ కాంటాక్ట్ చేయండి. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ యూనివర్స్.